మరి నీ పేమెంట్లు లేకుండా చేసేంత ఇది లేదులే అబ్బా. ఏమంటే వేరే స్టేజ్ల మీద మేము చేయలేము. ఏదో సైలెంట్ కూర్చొని సెలబ్రిటీలో చక్కగా ఫోన్ చూసుకుంటే 2-3 స్కిట్లు వేసి వెళ్ళిపోతాం. కానీ అదేంటో మన రాయలసీమ ఎస్పెషల్లీ పద్వేలు, ప్రొద్దుటూరు ఇవన్నీ నేను బాగా తిరిగి జబర్దస్త్లకు వెళ్ళక ముందు నుంచి ప్రోగ్రాంలు చేసిన ప్రదేశాలు ఇవన్నీ. ఇక్కడికి వస్తే ఒళ్ళు దాచుకోబుద్ధి కాదు, కళ దాచుకోబుద్ధి కాదు, అన్నిట్లోకి తోరుతా ఉంటాయి. ఎందుకంటే అన్నిట్లో నాకు ప్రవేశం ఉంది కాబట్టి 6 డిప్లొమాస్ చేస్తున్నాను భయ్య నేను ఆర్ట్ కి సంబంధించి. ఒళ్ళు ఎందుకు ఒళ్ళు దాయడానికి ఏముంది, పెద్ద సలిపని లేస్తుంది. భలే వాళ్ళే ఒళ్ళు పెద్ద సలిపని కాదు, ఆ ఒళ్ళు కాదు సార్, ఒంట్లో. అదే కళ దాచుకోలేము. నెక్స్ట్ ఈవెంట్ కి ఏమైనా పునాది వేస్తున్నారేమో. ఈ పునాది ఏం లేదు, మా వాళ్ళకి అన్ని తెలుసు. పక్కన ఇద్దరు ఎవరు మారినా నేను మాత్రం బిజవేముల గారి దగ్గర బీజం పాతుకుపోయి ఉన్నాను. ఇక్కడ బద్వేలు లోకల్ ఇక్కడ ఏమన్నా అవునా గారు గట్టిగా చప్పట్లు. ఎన్ని స్కిట్లు వచ్చినా మధ్యలో మిమిక్రీ అట్లా 4 వాయిస్లు పడితే ఆ ఊపే వేరప్ప. వచ్చే సంవత్సరం వచ్చే కాదు, నా గత 3 సంవత్సరాల నుంచి నేనే చేస్తున్నా. ఈ సంవత్సరం కూడా చలికాలం 3, 7, 8 ఇక్కడ ఏంటి చెప్పేది 8 కాదు, 7 ఇక్కడ 30-57 వచ్చింది. అవునులే, పింఛన్ తీసుకునే వయసులో పింఛన్ ఇప్పాలని వస్తే ఎలా? మహేష్ బాబు లాగా ఉన్నాడు మరి, తల కొట్ట కట్టుకొని. మహేష్ అని మాకు నన్ను చూసి అందరూ అమ్మాయిలు ఏమంటారు తెలుసా? ఏమంటారా? మహేష్ అంటారు తెలుసా? వాళ్ళకి చలిజారం ఏమో నేను చూడగానే. ఏదో ఒక చలిజారం అంటే ఏదో చర్మం పగిలింది చలికి అనుకోవాలి మహేష్ బాబు. అసలు మహేష్ బాబు గారు వాయిస్ తెలుసా మీకు? ఏదే చెప్పు. పాత పేరు సినిమా చూసా? నేను ఎందుకు చూస్తున్నా? అందులో తోటరాముడు మాంత్రికుడు చంపేసిన ఆకుమారిని తీసుకెళ్లిపోయినట్టు నేను కూడా నేను చంపేసిన స్వప్నం తీసుకుని వెళ్ళిపోతున్నాను భయ్య. నా స్వప్నం తీసుకుని వెళ్ళిపోతున్నాను అనగానే ఈ పక్క నుంచి ప్రకాష్ రాజ్ గారు అంటే ఇటు తోటరాముడు నేను మాంత్రికుడనమాట, అరే ఒక పంచైరా నా ఇంట్లో 20 లక్షలు క్యాష్ ఉంటే తిరిగి మళ్ళీ సంపాదించుకుంటా, నా ఇంట్లో 2 కేజీల బంగారం ఉంటే తీసుకెళ్ళి మళ్ళీ తెచ్చుకుంటా. కానీ నా లవ్, నా దిల్లు, నా హార్ట్, నా స్వప్నాన్ని తీసుకెళ్ళిపోతే ఎట్లారా? స్వప్న ఉరుమ అయితే నేను పిడుగుంటురా, స్వప్న సంక్రాంతి మొక్క అయితే నేను అందులోనే గంగిరెత్తి నాకు వచ్చి నా గుండె కబ్బుని తొక్కేస్తావా? అరే ముందు ముసలోని తీసుకెళ్ళండి రా, మూడు చలి సరిపోయిందే. ఆవు పేడ గురించి ఎక్కడ ఉందిరా? ఇక్కడ సెల వచ్చేస్తుంది. రా పైకి రా, పైకి వచ్చారా? సెల వచ్చేస్తుంది. తీస్తా ఆ కటింగ్ ఎవడేసాడు రా? ఎరుకొక్కరి చేసినట్టు నీకు నల్ల సొక్క ఒకటి మళ్ళీ నీకు ఏళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఎట్టకో గడ్డం కింద. తెల్లవారులు ఒప్పుకుంటే ఇలా ఉంటాయి పోగురా. సరే ఓడి అమ్మ